హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ 56. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నాకు ఒక భారీ డౌట్ వచ్చింది. ఇప్పుడు స్ఫూర్తి వెళ్ళిపోయింది మా ఇంటి నుంచి. ఆ ఎబ్రాసి విధవ, ఐ మీన్ సుమంత్, స్ఫూర్తిని బ్లాక్మెయిల్ చేయడానని గ్యారంటీ ఏంటి? ఇంకా ఎక్కువ తనని ఇబ్బంది పెట్టొచ్చేమో. ఈ స్ఫూర్తి ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఇప్పుడే వాడికి తెలిస్తే దాని పని అంతే కదా. తెగ తెలివైన దానిలా బిల్డప్ ఇచ్చిద్ది చెత్త చపాతి మొఖం. నాకు ఈ డౌట్ గురించి చెప్పడానికి వెంటనే రౌద్రకి కాల్ చేశాను. హలో హైనస్ అని పిలిచాడు. నాకు ఒక డౌట్ వచ్చింది అన్నాను. ఆ టైంలో రౌద్ర ఫేస్ చూడాలి. కోర్స్ నేను తన ముందు లేను అనుకోండి. కానీ తన ముఖం అసహనానికి, కోపానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుందని నాకు తెలుసు. ఏంటది అని అడిగాడు తను. చూసారా చూసారా, మా రౌడీ హబ్బీకి నేనంటే ఎంత ప్రేమో కొంచెం కూడా విసుక్కోకుండా నెమ్మదిగా అడిగాడు నన్ను. నాకు వచ్చిన డౌట్ రౌద్ర ముందు పరిచాను నేను. వాడిక్కడ లేడు. వాడికి స్ఫూర్తి అవసరం ఎక్కడ వచ్చినా తర్వాత ఉంటుంది. స్ఫూర్తి బిహేవియర్లో వచ్చిన మార్పుకి వాడిలా చేశాడు. కానీ డౌట్ క్లారిఫై అయినట్టేనా అని అడిగాడు రౌద్ర. హా అయింది అన్నాను. సరే మరి బాయ్ అన్నాడు. ఓయ్ ఆగాగు, నేను ఊరుకోకుండా పిలిచాను. ఇంకా ఏంటి? ఇవాళ త్వరగా వచ్చాయన్నాను నేను. లేదు లిల్లీ, ఇవాళ చాలా లేట్ అవుతుంది. బాయ్. నేను ఇంకేమైనా అడుగుతానేమోనని ముందు కాల్ కట్ చేశాడు మా ఇంటెలిజెంట్ రౌడీ హబ్బీ. ఉసూరుమంది నా మనసు. ఎంతైనా నా హబ్బీ కదా. నాతో సహవాసం చేసి చేసి ఆ మాత్రం తెలివి రాకపోతే ఎలా? అబ్బో, దీన్నే ఎక్స్ట్రాలు అంటారు అని అలా వచ్చి ఇలా మాయమైంది నా ఇన్నర్. సాయంత్రం ముత్యం వచ్చింది. చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసేసింది. రాత్రి భోజనానికి ఏమి వండమంటారమ్మా అని అడిగింది ముత్యం. ఏం వద్దు అన్నాను నేను. అదేంటమ్మా? ముత్యం ఆశ్చర్యపోయింది నా మాటలకి. అబ్బా ముత్యం, ఏం లేదు కానీ ఇవాళకి నీకు రెస్ట్ ఇచ్చాను. చక్కగా ఇంటికెళ్ళిపో. మీ ఆయనతో బయటికెళ్ళి టైం స్పెండ్ చేయి అని కన్ను కొట్టాను నేను. పోండమ్మా. ముత్యం సిగ్గుపడింది. అబ్బబ్బా, ఏం సిగ్గుపడుతున్నావు ముత్యం? నిన్ను ఇలా చూస్తే మీ ఆయన ఫ్లాట్ అయిపోవాలి అని అన్నాను నేను ముత్యాన్ని ఆట పట్టిస్తూ. చేతుల్లో ముఖం దాచుకుంది ముత్యం. ఈ సిగ్గంతా దాచుకుని వెళ్ళి మీ ఆయన ముందు పడు సరేనా ముత్యం అని అన్నాను నవ్వుతూ. మరి వంట సంగతి ఏంటమ్మా? నేను బయట ఆర్డర్ పెట్టుకుంటానులే ముత్యం అన్నాను. రౌద్రబాబు గారు బయట ఫుడ్ ఎప్పుడు తినరమ్మా అంది ముత్యం. అబ్బా ముత్యం, అదంతా నేనున్నాను కదా, చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటే వినవేంటి నువ్వు? సీరియస్గా చెప్పాను. నా మాటలు మామూలుగా చెప్తే ముత్యం వింటే కదా. అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయింది ముత్యం. మా మమ్మీ నాకు కాల్ చేసింది. లిల్లీ, నా చెవులు చిల్లు పడేలా అరిచింది మా మమ్మీ. చెప్పు మమ్మీ అన్నాను నేను. రేపు అన్నయ్య నిశ్చితార్థం ఉందని తెలీదా? ఇంకా రాకుండా ఏం చేస్తున్నావు అని మా మమ్మీ నన్ను తిట్టడానికి గయ్యన లేచింది. హరే రామ్, రౌద్ర ముందు నుంచే అప్పాతో మమ్మీతో మాట్లాడమని చెప్పాడు కదా, నేనే మర్చిపోయాను. ఉఫ్ఫో, నాకు చాలా తలనొప్పిగా ఉంది మమ్మీ. ఇప్పుడే నిద్ర లేచాను. రౌద్ర రేపు వస్తానని చెప్పి నన్ను వెళ్ళమని చెప్పాడు. తలనొప్పి మరీ ఎక్కువైపోయింది. టాబ్లెట్ వేసుకుని పడుకుంటే అసలే మెలకువ రాలేదు. ఇదిగో ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లేదో అంతలోనే నువ్వే కాల్ చేశావు అని చాలా జాగ్రత్తగా అబద్ధం చెప్పేశాను అలవాటుగా. అయ్యో, ఇప్పుడెలా ఉంది లిల్లీ? కంగారు పడిపోయింది మా మమ్మీ. అమ్మయ్య, ఈ ఒక్క అబద్ధమైనా మా మమ్మీ నమ్మేస్తుందనుకొని నిట్టూర్చి, ఇప్పుడు పర్వాలేదు మమ్మీ, అన్నయ్యని పంపించమంటావా? అన్నయ్య తీసుకొస్తాడు అని అంది మమ్మీ. వాడే పెళ్లి కొడుకు లిల్లీ అని అంది సీరియస్గా. ఏ మ్యాటర్లో కూడా మర్చిపోదు మా మమ్మీ. వాడు అన్న ఒప్పుకోదు. అదే మమ్మీ, అన్నయ్య కదా పెళ్లి కొడుకు, బోలెడు పనులుంటాయి కదా అని. ఎందుకని అంటున్నాను అంతే. ఎంగేజ్మెంట్ భాను వాళ్ళు చేస్తారు. మాకేం పని లేవు. నువ్వు ఇవాళ వస్తే షాపింగ్కి వెళ్ళి నీకు మంచివి తీసుకోవాలని అనుకున్నాను. నువ్వే రాలేదు కదా అని అంది మా మమ్మీ. నాకు చాలా చీరలున్నాయి. ఆంటీ చాలా కొన్నారు. ఇప్పుడు నేను రాలేను. తలంతా బరువు తగ్గలేదు నాకు. రేపు నేను రౌద్ర వచ్చేస్తాం అన్నాను.
అలాగే మరి తలనొప్పి ఎక్కువగా అయితే రౌద్రకి చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళోసారి అంది మా మమ్మీ. అలాగే మమ్మీ అని ఇన్నోసెంట్‌లా తలని గుండ్రంగా తిప్పాను. మమ్మీకి కనిపించదని తెలుసు కూడా. అలా యాక్షన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అంటే నేను అందులో పరకాయ ప్రవేశం చేస్తానన్నమాట. మా ఆంటీ తెచ్చిన చీరలన్నీ బెడ్ మీద పరిచాను. వాటిలో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో పట్టు చీర తీసి పక్కన పెట్టాను. మిగతావన్నీ యథావిధిగా సర్ది పెట్టాను. నాకు నీట్‌నెస్ వచ్చేసిందోచ్. మా రౌద్ర సహవాస దోషం వల్లనే మరి. అదే మా ఇంట్లో అయితే నాకు నచ్చిన డ్రెస్ కోసం బట్టలన్నీ వెతికేసి ఒక డ్రెస్ తీసుకొని మిగిలినవన్నీ అక్కడే పడేసేదాన్ని. ఆ తర్వాత మా మమ్మీ తిట్టిన తిట్టు తిట్టకుండా నాకు చివాట్లు పెడుతూ మొత్తం సర్దేసేది. ఇక్కడ మమ్మీ లేదుగా. తప్పదు మరి నేనే చేసుకోవాలి. అక్కడ కనిపించిన దృశ్యానికి నా కళ్ళు తళుక్కున మెరిసాయి. రౌడీ అంటే మా రౌద్ర షర్ట్స్ పక్కన అంటే కబోర్డ్ లోపల వాల్‌కి ఆనుకుని చిన్న కీ ఉంది. నా పంట పండింది. అది ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ కీ అయి ఉంటుంది. నేను పిచ్చి పిచ్చిగా డాన్స్ చేశాను. ఇంతకీ ఆ సీక్రెట్ రూమ్‌లో ఏముందబ్బా? ఓయ్ తింగరి! అది సీక్రెట్ రూమ్ అని చెప్పలేదు రౌద్ర. పర్సనల్ రూమ్ అని చెప్పాడు. అందులో ఆఫీస్ విషయాలు ఉంటాయని కూడా చెప్పాడు అని నా తల మీద మొట్టికాయ వేసి వెళ్ళిపోయింది నా ఇన్నర్. ఏదైతేనేమి చూస్తే పోలా. రౌడీ వచ్చే టైమైంది. ఆలోపే చూడాలి మరి. వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి కీతో ఓపెన్ చేశాను. డోర్ తెరుచుకుంది. నా ఆనందానికి హద్దుల్లేవు. లోపలికి వెళ్ళాను. లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. ఎదురుగా వారికి ఎదురుగా వాల్‌కి కనిపించిన ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. అది కూడా రౌద్ర వేసిన పెయింటింగ్. నేను నవ్వుతూ నా ముఖం మీద పడిన ముంగురులని వెనక్కి చూస్తున్న పెయింటింగ్ అది. ఎంత అందంగా వేశాడో! చూస్తుంటే కళ్ళు సరిపోవడం లేదు నాకు. అలాగే చూస్తుండిపోయాను. ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి చేత్తో నెమ్మదిగా తడిమాను. బై యువర్ లవ్ అని రాసి ఉంది కింద. నా పెదవులు విచ్చుకున్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎంత ప్రేమ ఉంటే ఇంత అందంగా గీస్తాడు. లవ్ యూ రోడీ. లవ్ యూ సో సో మచ్ అనుకున్నాను నేను మనసులో. పైన ర్యాక్‌లో ఏవో డ్రాయింగ్ చార్ట్స్ కూడా ఉన్నాయి. వాటి కోసం చైర్ తీసుకుని పైకెక్కాను. ఆ చార్ట్స్ అన్నీ లాగాను. వాటి పైన ఉన్న పెయింటింగ్ డబ్బాలన్నీ నా మీద పడ్డాయి. కొన్ని కొన్ని నొప్పెట్టిస్తే కొన్ని పెయింటింగ్స్ నన్ను అభిషేకించాయి మరి. ఏడుపు మొహం పెట్టుకున్నాను నేను. అంతకంటే ఇంకేం చేయగలను? రౌద్ర కనుక చూశాడు అంటే గ్యారంటీగా తిడతాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. వెంటనే రూమ్‌లో పడ్డ పెయింటింగ్ క్లీన్ చేశాను. అది చేసేసరికి గంట పట్టింది నాకు. ఇక నన్ను నేను తోముకోవాలని అర్థమైంది. అలాగే మా చందు ఎంగేజ్‌మెంట్ రేపటికి. పెయింటింగ్ అని నా ఒంటి మీద నుంచి పోకపోతే దిష్టి బొమ్మలా కనిపిస్తాను. వాడి ఎంగేజ్‌మెంట్‌లో నేను. ఏడుపొక్కటే తక్కువ నాకు. క్లీన్ చేసుకోవడానికి ఆ రూమ్ నుంచి బయటకొచ్చేలోపు రౌద్ర వచ్చేశాడు. సీరియస్‌గా చూశాడు నా వైపు. ఏడుపు మొహం పెట్టుకొని తనని భయంగా చూశాను నేను. 2 నిమిషాలు అలాగే చూశాడు. తల దించుకొని నేల చూపులు చూస్తున్నాను నేను రౌద్ర వైపు కాకుండా. గట్టిగా నవ్వు వినిపించాయి. దొంగ పిల్లిలా తల ఎత్తకుండా కళ్ళు మాత్రమే ఎత్తి చూశాను రౌద్రని. రౌద్ర నవ్వుతూ ఉన్నాడు. పూర్తిగా తల ఎత్తి హమ్మయ్య అనుకున్నాను నేను. ఏంటి హైనస్ ఇదంతా అని అడిగాడు. ఊరికే లోపల చూద్దామని వచ్చాను అని చెప్పాను. వెర్రి నవ్వొకటి నవ్వదు. సరే పద అన్నాడు. రూమ్‌లో నుంచి బయటకొస్తూ. నేను తనని అనుసరించాను. ఇవి ఎలా పోతాయి అని అడిగాను. క్లీన్ చేసుకుంటే పోతాయి అని చెప్పాడు రౌద్ర. అలా కాదు రౌడీ. అసలు రేపు మా చందు ఎంగేజ్మెంట్. ఈ కలర్స్ అన్నీ పోకపోతే నన్ను చూసి అందరూ నవ్వుతారు కదా! పోనీ వెళ్ళకుండా ఉండలేను అని ఏడుపు మొహం పెట్టుకున్నాను నేను. అందుకే ముందు వెనక చూసుకోవాలి అనేది అని అన్నాడు రౌద్ర సీరియస్‌గా. అబ్బా! నీతి సూక్తుల తర్వాత ముందు క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ ఏమైనా ఉందా? అని అడిగాను నేను. లేదు అన్నాడు తను. ఇప్పుడెలా? కంగారు పడిపోయాను నేను. ఎలా అంటే నాకేం తెలుసు అని అడిగాడు రౌద్ర. రౌడీ రౌడీ ప్లీజ్ ఇవి పోయే మార్గం చెప్పవా? నా శరీరం మీద ఉన్న పెయింటింగ్స్‌ని చూసుకుంటూ బ్రతిమాలుకున్నాను రౌద్రని. చెప్తే నాకేంటి? హా! నాకేంటంట అని కళ్ళెగరేశాడు రౌద్ర. అన్యాయం, మోసం, దగ
ఇంకా "హా! కుట్ర" అన్నాను గుర్రుగా తననే చూస్తూ. "ఇంకేం లేవా?" అని అడిగాడు తను వెటకారంగా. "నాకవి తెలుసు. ముందు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పు" అని అరిచాను తన మీదకి వెళ్తూ. "నాకేంటి చెప్తే? అప్పుడే ఏం చేయాలో నేను చెప్తాను" అని అన్నాడు రౌద్ర. "సరే బాబు, ముందు ఏదో ఒకటి చెప్పు" అని తప్పక కండిషన్‌కి ఒప్పుకున్నా నేను. నన్ను ఒక ఫోటో తీశాడు. వద్దన్నా తను వినలేదు. సరేరా అని బాత్రూంలోకి తీసుకువెళ్ళిపోయాడు రౌద్ర. షవర్ ఆన్ చేశాడు. వాటర్ నన్ను తడిపేశాయి. వాటర్‌తో పాటు కలర్స్ కూడా పోయాయి. నేను షాక్ అయ్యి రౌద్ర వైపు చూశాను. నవ్వుతూ కళ్ళు ఎగరేసి ఐవింగ్ చేశాడు రౌద్ర. మోసం. ఇదంతా వాటర్ పెయింట్స్‌కి ఎంత బిల్డప్ ఇచ్చావు? తన్ని అందుకోబోయాను. పక్కకు తొలిగాడు. నేను వెళ్ళి బాత్ టబ్‌లో తిష్ట వేశాను. కథ కొనసాగుతుంది. అయ్యయ్యో! పాపం రౌద్రని కొట్టబోయి లిల్లియే చిక్కుల్లో ఇరుక్కుంది. ఇప్పుడు రౌద్ర, లిల్లీ మూమెంట్స్ చూసేద్దాం. చందు ఎంగేజ్మెంట్‌కి లిల్లీతో పాటు మనం వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందో చూద్దాం. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్‌తో కలుద్దాం.